మైసమ్మ ఆలయం ఏదైతే గట్కేసర్లో ఉందో ఇది చాలా రోజుల కళ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవులు ఈ గుడి కోసం స్థలం ఇచ్చి ఆనాడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒప్పించి మా గట్టు మైసమ్మ టెంపుల్ పెద్ద చేయడం జరిగింది. దాంట్లోనే భాగంగానే ఈరోజు గట్టు మైసమ్మ కమిటీ వేసుకుంటున్నాం. దానితో పాటు ఇక్కడ గల్లాలు కూడా ఇప్పి లెక్కలు కూడా చూపించడానికి పెద్ద మనుషులందరూ కూడా వచ్చింది. ఈ కమిటీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాం. ఈరోజు మొదలుకొని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ, సిపిఎం, సిపిఐ, గట్కేసర్ ఉమ్మడి మండలానికి సంబంధించిన నాయకులందరూ కూడా మహేష్ గారు, అదేవిధంగా ముత్యాల యాదవ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడే మా తమ్ముడు బండారు శ్రీనివాస్ గారు, మాజీ ఎంపీ నరసింహరావు గారు, మిగతా అందరూ కూడా పెద్ద జయపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఆర్గనైజ్ కమిటీ సభ్యులు గణేష్ గారు, మిగతా మిత్రులందరూ కూడా అమ్మవారిని మా అమ్మవారు ఎవరైతే మొక్కుతారో కోరికలు తీసినటువంటి అమ్మవారి వచ్చి ఈ మాట ఇచ్చిందంటే చేసిన కష్టాలు చాలా ఉన్నాయి. ఇప్పటి నుండి మంచి వచ్చి ఈ టైం ఇచ్చినందుకు ఈ సంతోష విషయాన్ని అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జాతర చేస్తే 1,00,000 మంది జనం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. దాంట్లో భాగంగా వచ్చే నెల 20 తారీఖు లోపల మంచి రోజు చూసి ఇక్కడ మా మహేష్ గారు కోఆర్డినేట్ చేస్తారు. దానితో పాటు ఇప్పుడే మా తమ్ముడు వచ్చినటువంటి మాజీ ఎంపీపీ గారు నరసింహ గారు, అదేవిధంగా మా డైరెక్టర్లు అందరూ కూడా కలిసి, మా ముత్యాల యాదవులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న యాదవులందరూ కలిసి, భూమి ఇచ్చినటువంటి డోనర్ అందరూ కలిసి, ఈ గ్రామ పెద్దలు రామరెడ్డి గారు, బండారు దాస్ గారు, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు, ఇంకా పేర్ల చాలామంది పెద్దలు, గట్కేసర్కి సంబంధించిన పెద్దలు, కుల పెద్దలు కూడా ఇక్కడ ఎస్సీలు ఉండొచ్చు, గౌడ్లు ఉండొచ్చు, మిగతా అన్ని కులాలకు మీ చేతులు జోడి చెప్తా ఉన్నాం. వచ్చే నెల 20 తారీఖు లోపల బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేసి యాదగిరి గుట్ట ఎట్లయితే కఠినమో రాతి కట్టడాలతో దాని విధంగానే మన టెంపుల్ నిర్మించుకుందాం, అందరం కూడా సహకరిద్దాం. అమ్మవారిని మొక్కిన మొక్కు అమ్మవారు మనందరినీ కూడా ఇంత పెద్దోళ్ళని చేసింది కనుక ఇప్పుడు యాదగిరి గుట్ట గవర్నమెంట్ కడతాం. అదేవిధంగా మొన్ననే యమలవాడ ఏది మన సమ్మక్క సారక్క కూడా చేసుకున్నాం. అట్లా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మొన్న యమలవాడ రాజరాజేశ్వరి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తాం. మిగతా మనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో వచ్చింది. కనుక మనం కూడా ఆనాటి ప్రభుత్వాలకు ఈనాటి ప్రభుత్వానికి అనుగుణంగా మనకు ఉన్నటువంటి టెంపుల్ను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మాండమైన ప్లాన్ చేయమని మా మహేష్ గౌడ్ గారిని ఇప్పుడే కోరినా దాని అందరూ కూడా ఆమోదించారు. వచ్చే నెల 20 తారీఖు లోపల అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశం అయిన తర్వాత ఆ లోపల ప్లాన్ ముందు పెట్టుకుందాం. ప్లాన్ ముందు పెట్టుకొని దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది మా మహేష్ గౌడ్ గారికి, అట్నే వద్ద ముత్యాల యాదవ్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి ఒక చెప్పిన దానితో పాటు సహకరించాల్సింది శ్రీనివాస్ గౌడ్ గారు, నరసింహరావు గారు, మిగతా కుల పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించిన నన్ను విలువలే అనకుండా వాళ్ళు ఒక రోజు మంచి రోజు చూసి ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలందరూ కూడా మనకు ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో డిస్కస్ చేసి అమ్మవారిని గుడిని పునర్నిర్మించుకోవాలి, మళ్ళీ కట్టుకోవాల్సిందిగా అందరిని కూడా కోరుతూ నా వంతు సాయం చేస్తా, తప్పకుండా నేను ముందుండి నడిపిస్తా, నా వంతు పని చేస్తానని చెప్పి తెలియజేస్తూ రాగదేగాలకు ఒకరు కూడా పోకండి. మన అమ్మవారిని మనం కట్టుకుందాం. అమ్మవారి దీవెనలు మన అందరి మీద ఉండాలి. కనుక పెద్ద టెంపుల్ అవుతుంది. ఎంత మంచి టెంపుల్ ఉంటుందో అంత మంచి టెంపుల్ అవుతుంది. కనుక దీన్ని
పునర్నిర్మించుకోవాల్సిందిగా కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎండోమెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై